ఏపీ కేబినెట్ ముగిసింది. రాష్ట్రంలోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలుపై కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఈ పథకం ఆగస్టు 15 నుంచి అమలు కానుంది. ఏపీ ల్యాండ్ ఇనిషియేటివ్స్ అండ్ టెక్ హబ్స్ పాలసీ 4.0కి కేబినెట్ ఆమోదం తెలిపింది. 22 ఏపీ టూరిజం డెవలప్మెంట్ హోటళ్లు, 6 క్లస్టర్ పరిధిలోని రిసార్ట్ల ఆపరేషన్స్ కి ఏజెన్సీల ఎంపికకు వీసీ అండ్ ఎంపీకి అనుమతులు మంజూరు చేశారు. తిరుపతి రూరల్ మండలంలోని పేరూరు గ్రామంలో 25 ఎకరాల భూమికి బదులుగా గతంలో ఏపీ కేబినెట్ ముగిసింది. రాష్ట్రంలోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి ప్రసన్న లైవ్ లో రెడీగా ఉన్నారు. ప్రసన్న, అక్షయ, ఇవాళ మహిళలకు సంబంధించి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తుతం అమలు చేస్తున్న సూపర్ 6 లో ఒక కీలక పథకానికి సంబంధించి నిర్ణయం తీసుకున్నారు. మహిళల ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి సంబంధించి అంటే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకి 5 రకాల బస్సుల్లో ఆర్డినరీ ఒకటి, అదేవిధంగా ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్, ఇతర బస్సుల్లో పల్లె వెలుగు, ఈ బస్సుల్లో 5 రకాల బస్సుల్లో ఉచిత ప్రయాణానికి సంబంధించి ప్రధానంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆల్రెడీ ఇది విధి విధానాలన్నీ ఖరారయ్యాయి. ఈ రోజు కేబినెట్ ఆమోదంతో దీనికి సంబంధించి పూర్తి స్థాయి స్పష్టత వచ్చిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. స్త్రీ శక్తి అనే పేరుతో ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా భావిస్తుంది. కాబట్టి ఆగస్టు 15వ తారీఖు నుంచి యాక్చువల్ గా దీన్ని ప్రారంభిద్దామని అనుకున్నారు. యాక్చువల్ గా 9వ తారీఖు రాఖీ పండుగ కూడా ఉంది. మహిళలకి రాఖీ శుభాకాంక్షలు చెప్పి కూడా ఈ పథకం ముందు అనుకున్నారు. కానీ ముందుగానే ఆగస్టు 15 అంటే కొత్త బస్సులు రావటం, బస్సులు రాష్ట్ర స్థాయిలో పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండటం, ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడటం, ఈ అంశాలన్నీ ఉంటాయి. కాబట్టి దీని మీద 15వ తారీఖుని ప్రారంభించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది. అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కేబినెట్ సమావేశంలో ఆర్టీసీలో మహిళల ఉచిత ప్రయాణానికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే మహిళలు కనుక ఎక్కువ స్థాయిలో మొదటి 2-3 నెలలు బస్సు ఎక్కడానికి ఎక్కువ ఉత్సాహంగా ఉంటూ ఉంటారు. కాబట్టి ఇతరత్ర కారణాలను గత తెలంగాణ కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ ఏ రకమైన ప్రాక్టీస్ ఉందో వాటిని చూసి స్పష్టంగా బస్సుల ఏర్పాటు, అదేవిధంగా ఏ టైంలో ప్రధానంగా ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది, మార్నింగ్ అవర్స్ లో కొన్ని పీక్ అవర్స్ ఉంటాయి, మధ్యాహ్నం కొంత రిలాక్సేషన్ ఇచ్చినా మళ్ళీ సాయంత్రం 3-4 గంటలకు కొంచెం ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి విషయాలన్నింటినీ కూడా టెక్నికల్ ప్రాబ్లమ్స్ దృష్టిలో పెట్టుకోవాలని ముఖ్యమంత్రి చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. అందుకు తగ్గట్టుగానే ఆర్టీసీ అధికారులు అందరూ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇక రెండో విషయానికి సంబంధించి కొత్త బార్ పాలసీ సెప్టెంబర్ 1వ తారీఖు అంటే వచ్చే నెల 1వ తారీఖు నుంచి ఆంధ్రప్రదేశ్ లో కొత్త బార్ పాలసీ రానుంది. 840 బార్లు ప్రస్తుతం ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా బార్ పాలసీకి సంబంధించి మంత్రివర్గ ఉపసంఘం ఏదైతే సిఫార్సులు చేసిందో ఆ సిఫార్సులకు అనుగుణంగా కూడా కొత్త బార్ పాలసీ అందుబాటులోకి వస్తుంది. ఇందులో 10% 84 షాపుల్ని కల్లుగీత కార్మికులకి, ఏదైతే మొన్న ఎక్సైజ్ షాపుల్లో కల్లుగీత కార్మికులకు ప్రత్యేకంగా రిజర్వేషన్ ఇచ్చి ఒక 10% షాపులు కేటాయించారో, ఈ బార్ పాలసీలో కూడా 10% షాపులు కల్లుగీత కార్మికులకి ఇచ్చేలాగా ఏర్పాటు చేయాలని చెప్పారు. మొన్న సీఎం రివ్యూలో కూడా దీన్ని స్పష్టంగా చెప్పారు. కాబట్టి దానికి సంబంధించిన అంశాలు కూడా ప్రధానంగా చర్చకు వచ్చాయి. ఇక ఎయిర్ కటింగ్ సెలూన్స్ కు సంబంధించి 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇవ్వాలని దాని నిర్ణయం తీసుకున్నారు. ఇదివరకు 150 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తే ఇప్పుడు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇచ్చేలాగా దానికి సంబంధించి కూడా ప్రధానంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక టూరిజం డెవలప్మెంట్ హోటల్స్ కు సంబంధించి భూ కేటాయింపులు, అదేవిధంగా అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులకు సంబంధించి ఒక 5 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులకు అనుమతి ఇవ్వడం, వీటికి సంబంధించి కూడా కేబినెట్ లో ప్రధానంగా నిర్ణయం తీసుకున్న పరిస్థితి అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తోంది. అదేవిధంగా ఎస్బీఐ, యూపీఐ బ్యాంకులకు 900 కోట్లు పవర్ సెక్టార్ కు సంబంధించి గ్యారంటీ ఇస్తూ కూడా కేబినెట్ సమావేశంలో ప్రధానంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఓవరాల్ గా కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత, ఎజెండా ముగిసిన తర్వాత తాజా పరిస్థితులు, లిక్కర్ పాలసీకి సంబంధించి ప్రస్తుతం ఉన్న కేసులు అంటే గత ప్రభుత్వంలో లిక్కర్ పాలసీ జరుగుతున్న అరెస్టులు, అదేవిధంగా నగదు 2 సార్లు 11 కోట్లు ఒకసారి, 35 కోట్లు ఒకసారి 2 సార్లు నగదు దొరికింది. కాబట్టి దీనికి సంబంధించి వైసీపీ చేసే దుష్ప్రచారాన్ని మంత్రులు తిప్పికొట్టాలి. తిప్పికొట్టకపోతే కనుక అనవసరంగా అసత్యాలు, అబద్దాలు జనంలోకి వెళ్లే అవకాశం ఉంటుందని ముఖ్యమంత్రి చెప్పినట్టుగా సమాచారం. కేబినెట్ సమావేశం తర్వాత తాజా రాజకీయ పరిణామాల గురించి మంత్రులు ఇంకా యాక్టివ్ గా ఉండాలి, ఎప్పటికప్పుడు కౌంటర్లు ఇచ్చుకోవాలి, తమ శాఖల మీద బాగా పట్టు సంపాదించుకోవాలి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చి 14-15 నెలలు అవుతోంది. కొన్ని శాఖల విషయంలో మంత్రులు పెర్ఫార్మెన్స్ కూడా కొంత వీక్ గా ఉన్నట్టు సమాచారం. కాబట్టి